ప్రభువారు శిలువ మీద పలికిన 4వ మాట 2 భాగాల్లో చూస్తామండి. ఒకటి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చూస్తాం. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో చూస్తాం. ఇంచుమించు 3 గంటలు ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా గొప్ప కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అడిగాను. ఈ మాటకు అర్థం ఏంటంటేనండి, మొట్టమొదటిగా మనకు కూడా ఒక ప్రశ్న రావాలి కదా. ప్రభువారు ఆయన పుట్టుక ప్రత్యేకత, తండ్రి రూపంలో ఉండేవాడు, కొడుకు రూపంలో ఈ లోకానికి వచ్చి జీవించారు. మరి దేవుడు ఆయనే శరీరం దాల్చి వచ్చినప్పుడు హీ హ్యాస్ ఆల్ ద పవర్ టు టేక్ ఇట్. అంటే ఆయన శరీరంలో ఏ నొప్పునన్నా తీసుకునే శక్తి ఆయనకి వాస్తవానికి ఉంటుంది. ఎందుకంటే హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. కానీ ఇక్కడ ఈ మాటలో ఆయన భావంలో ఆయన పొందుతున్న ఆ నొప్పి కూడా ఆయన తెలియజేస్తున్నాడు. బికాస్ ఆయన శరీరం అంటే మనలాగే మనము ఎటువంటి రీతిలో ఈ నొప్పిని పొందుతున్నామో దానిని ఆయన అనుభవిస్తున్నాడండి. అది ఆయన అనుభవించకపోతే, ఆయన శక్తిని ఆయనతో ఉంచుకుంటే ఈ ప్రక్రియ అంటే ఈ సిలువ వేసే ఈ ప్రక్రియ అంతా ఇట్ విల్ బీ అ వేస్ట్. ఈ బలి అవ్వడం అంటే ఆయన వరకు ఆయనే. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పాత నిబంధన దినాల్లో ఏ కార్యం చేయాలన్నా, ఏ గొప్ప కార్యాలు చేయాలన్నా ప్రతిదానికి బలి ఇచ్చేవారు. కానీ యేసు ప్రభు వారు ఒక్కసారి సిలువ మీద మరణించిన తర్వాత ఆ తర్వాత ఈ బలులు అన్నవి మనం ఎక్కడ చూడం. బికాస్ దట్ వాజ్ ద లాస్ట్ థింగ్. కానీ ఎటువంటి శ్రమ పొందాడు ఈ కేక వేయడానికి, ఈ స్వరము వేయడానికి, ఈ ప్రవచనాలు నెరవేరడానికి. నేను గత వారాల్లో కూడా నేను వాక్యం చెప్తూ నేను మాట అన్నానండి. యేసు ప్రభువు గారు పుట్టుక మొదలుకొని ఆఖరి దినం వరకు ప్రతీదీ ప్రవచించబడ్డాదండి. ఎవ్రీ సింగిల్ థింగ్. ఇది చెప్తూ నేనేమన్నానంటే, మన జీవితము కూడా దేవుడు గర్భంలో పిండముగా అలాగ ఏర్పడగానే దేవుడు మన జీవితాన్ని కూడా అలాగ మంచిగానే డిజైన్ చేశాడండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన చిత్తము మన జీవితంలో ఎంతవరకు నెరవేరుతుందన్నది ఒక ప్రశ్నార్థకరమైన విషయం. బట్ గాడ్ డిసైడెడ్ అ గుడ్ లైఫ్. దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. కొందరికి వాక్యం చెప్పే తలాంతు, కొందరికి పాటలు పాడే తలాంతు, కొందరికి ప్రార్థన చేసే తలాంతు, కొందరికి సువార్తను అందించే తలాంతు, కొందరికి సాక్షిగా ఉండే ఒక తలాంతు. గాడ్ ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఒక్కొక్క తలాంతుతో పెట్టాడండి. కానీ ఇక్కడ ప్రశ్న, దేవుడు నిర్ణయించిన ప్రకారము మనం జీవిస్తున్నామా? ఇక్కడ ప్రభువారి జీవితం వచ్చేసరికి ప్రతి దగ్గర ప్రతి సందర్భంలో మనం ఏమంటున్నామండి, లేఖనాలు నెరవేర్పు అని అంటున్నాం. సో ఈ మాట చెప్పేసరికి ఏ లేఖనాలు, ఏ నెరవేర్పు, ఏ పరిస్థితిలో ఈయన ఉన్నారు అన్నది చూస్తే కీర్తనలు 22వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి. రైట్, చదవనా. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచు గర్జించుచుండు సింహము వలె వారు నోళ్లు తెరిచి ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నాయి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది.
నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడని అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా పాదాలని పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చూడండి ఎంత హీ హ్యాడ్ గాన్ త్రూ. ఇవాళ కూర్చొని ఆలోచిస్తానండి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు ఎందుకండి ఆయన ఎంత శ్రమ పొందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు. చక్కగా ఉండకుండా మళ్ళీ మనం మన స్వార్థంతో నడుస్తూ మన ఇష్టాసారంగా జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా ఉండకుండా ఉంటూ, అయినా సరే ఆయన ప్రేమ మన మీద అలాగా కంటిన్యూ అవుతూ హీ హ్యాడ్ టు గో ఆల్ త్రూ దిస్ సఫరింగ్. మన గురించి ఈ శ్రమ అంతా పొందుకుంటూ వెళ్ళాలి. ఇంకా చూడండి, ఐజియా 53వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమి. మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకందరికి ఏం కలుగుతుందండి? దేవునికి స్తోత్రం. ఇవాళ ఒక విశ్వాసగా మీరు భావించాలండి, ఒక వ్యక్తి మనకి చిన్న సహాయం చేస్తే, ఓకే, ఈ లోకంలో మనకు ఒక వ్యక్తి ఒక చిన్న సహాయం చేస్తే ఒక 100 సార్లు పొగుడుతాం వాళ్ళు. అయ్యా వాళ్ళు నాకు చాలా మంచి చేశారు, అయ్యా నా కష్టంలో నిలబడ్డారు, అయ్యా నాకు ఈ సేవ చేశారు, నాకు బాగాలేనప్పుడు వచ్చి నాతో ఉన్నారు, నాకు ఆర్థిక కష్టం వచ్చినప్పుడు ఈ సహాయం చేశారు. యూఆర్ సో థ్యాంక్ఫుల్ టు. లోకానుసారమైన వ్యక్తుల్ని ఎల్లవేళలా పొగుడుతూ వీళ్ళు ఇంద్రులు వీళ్ళు చంద్రులు అంటే ఒక వ్యక్తిని ఎలా పొగడాలని ఆలోచిస్తాం మనం ఎప్పుడన్నా. బట్ రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనము దేవుని పట్ల ఎంత కృతజ్ఞతగా ఉన్నాము. మీరు అది ఎప్పుడు భావించగలరంటే, ఈవేళ మీకు ఈ లోకానుసారమైన వ్యక్తి చేసిన సహాయం కనిపిస్తుంది కాబట్టి, మీ కంటి ముందు అది చూస్తున్నారు కాబట్టి వందనాలయ్యా అని అంటున్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం, దాదాపు 2026 సంవత్సరాలు అయినాయి ఇప్పటికీ, అప్పుడే ఆయన మన గురించి ఎంత శ్రమ పడ్డాడండి, ఎంత కష్టపడ్డాడండి. హౌ థ్యాంక్ఫుల్ షుడ్ బి. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. మనం ఉన్నామా? అలాగా భావిస్తున్నామా? అంటే అందరూ అంటారు ఉన్నామండి అని అంటాం. కృతజ్ఞత కలిగి ఉండడము. ఓకే పాస్టర్ గారు అంటే నాకు ఇష్టం, పాస్టర్ గారు నాకు జన్మనిచ్చారు, పాస్టర్ గారు నాకు మంచి చదువునిచ్చారు, మంచి జీవితాన్ని ఇచ్చారు. ఇవాళ నేను వెంటనే ఏమంటున్నాను, అందరి ముందు వందనాలండి పాస్టర్ గారు అంటున్నాను అన్నీ. మళ్ళీ పాస్టర్ గారు లేని టైంలో ఆయన గురించి ఏమన్నా ఒక నింద వేసినా సరే, లేదా ఆయనకి ఇష్టలుగా నేను జీవించకపోయినా సరే, వెంటనే ఒక ప్రశ్న వస్తుంది కదా, ఈయన మైక్ ముందు మాట్లాడింది నిజమా, ఈ క్రియ నిజమా అనేది ఒకటి వస్తుంది. వెన్ యూ సే యూఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్, మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను అన్నప్పుడు మీ జీవితం కూడా అటువంటి విధంలోనే ఉండాలి. ఎందుకంటేనండి, దేవుడికి మీ అంతరంగాలు తెలుసు. హీ నోస్ యువర్ డీప్ ఇన్ యువర్ హార్ట్. అంటే మీ హృదయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా దేవునికి తెలుసండి. సో ఇన్ యువర్ హార్ట్ ఆర్ యూ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్? ఎందుకంటేనండి, ఇంత శ్రమ పొందాడు మన గురించి. ఆయనకి పొందవలసిన పని ఆయనకి లేదు. శరీరంలో అంటే మనం ఒక మానవుడు ఎంత శ్రమ పొందుతాడో అంత శ్రమ పొందాడండి ఆయన. అందుకే ఆ టైంలో బిగ్గరగా కేక వేస్తూ, అయ్యా ఏంది నాకు ఈ పరిస్థితి, వాట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ విత్ మీ,
అయ్యా ఎందుకు నన్ను, చదవండి ఆ ముక్క, అది ఆ మాట మళ్ళీ, మత్తయి సువార్త 27:46. నా దేవా నా దేవా, నా దేవా నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని. నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని. అర్థం. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలండి. ఎంత శ్రమ ఆయన ఎందుకు పొందాడంటే మన పాపాల గురించి. అండ్ హీ డిడ్ ఆల్ దాట్ ఎందుకంటే ఒకే ఒక ఆశ అండి ఆయనకి, మనం ఏం పొందాలని, రక్షణ, మారు మనసు అనుభవం పొందాలని. ఇవాళ చెప్తున్నానండి, విశ్వాసిగా, క్రైస్తవ విశ్వాసిగా ప్రభువారు మన గురించి ఇంత శ్రమ పొందాడు. కృతజ్ఞత భావనతో మంచిగా జీవించడానికి ఒక నిర్ణయం తీసుకుందాము. అయ్యా మీరు నా గురించి అట్టి రీతిలో శ్రమ పొందారు, అట్టి రీతిలో ప్రతి రక్తపు బొట్టు చెందారు, అట్టి రీతిలో మీరు అక్కడ సిలువ వేయబడ్డారు. అయ్యా మీరు నా గురించి ఎంత గొప్ప పని చేశారు. నేను జీవించినంత కాలము మీరు నాకు చేసిన ఈ పనిని నేను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత భావనతో మీ కొరకు ఒక సాక్షిగా ఉంటానని ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకుందామండి.